అధికారంలోకి వస్తుందని మీరు భావిస్తున్నారు సార్? అంటే సింగిల్ గా ఏ పార్టీ రాదు, ఏదొచ్చినా కూటమే అవకాశాలు ఉన్నాయి. మనకి ఇంతవరకు 17 సార్లు లోక్సభ ఎన్నికలు జరిగితే 6 సార్లు కూటమి అధికారంలోకి వచ్చింది, 10 సార్లు సింగిల్ పార్టీ, ఒకసారి మైనారిటీ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఇంతవరకు 17 సార్లు జరుగుతాయి. అంటే 6 సార్లు సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చింది. కాబట్టి ఈసారి కూడా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే వస్తుందని అభిప్రాయం. మరి ఆ సంకీర్ణంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏనా, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియానా అంటే అది కూడా చాలా టైట్గా ఉంటుంది. కొంత ఎడ్జి కాంగ్రెస్ నేతృత్వంలోని ఎన్డీఏకే ఉండొచ్చునేమో అని చెప్పేసి అభిప్రాయం ఉంది. దీనికి ప్రధాన కారణం మార్పు. 10 ఏళ్ళైంది కేంద్రంలో నరేంద్ర మోడీ పీఎంఐ, బీజేపీ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అయింది. కాబట్టి న్యాచురల్ గా ప్రజలు వచ్చేసి మార్పు కోరుకోవడం అనేది సహజం. రెండవది వచ్చేసి ధరలు, మూడవది నిరుద్యోగం, ఇంకా మిగతా అనేక కారణాలు వచ్చేసి ఉన్నాయి. కానీ ప్రధాన ఈ కారణాలతో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కాబట్టి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఈసారి అధికారంలోకి రాకపోవచ్చు అనేది ఒకటి అభిప్రాయం. దానికి తోడు 2019లో బీజేపీ శాచురేషన్ పోయింది. అంటే మాక్సిమం సీట్లు తెచ్చుకున్నది. గుజరాత్లో 26కి 26, అదేవిధంగా కర్ణాటకలో కానీ, రాజస్థాన్ కానీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాంచల్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, ఈవెన్ ఉత్తరప్రదేశ్. కాబట్టి మాక్సిమం శాచురేషన్ పోయింది. అంటే ఒక స్టూడెంట్కు 100కి 100 మార్కులు వచ్చిన తర్వాత ఇంకా పైకి పోయేదానికి లేదు, తగ్గాల్సింది అప్పుడు వచ్చేసి. ఆ విధంగా 2019లో బీజేపీ ఆ రోజు మొత్తం 543 సీట్లు ఎంపీ సీట్లు అయితే, మ్యాజిక్ ఫిగర్ 272 అయితే బీజేపీకి 303 రావడం జరిగింది. దానికి కారణము కొన్ని రాష్ట్రాల్లో దాదాపు స్వీప్ చేయడం, ఉత్తరాది రాష్ట్రాలు, తర్వాత ఈ పశ్చిమ రాష్ట్రాలు ప్రధానంగా. కానీ ఈసారి అక్కడ గణనీయంగా తగ్గుతాయి. కాబట్టి నేను అనుకోవడము బీజేపీకి ఒక 118 సీట్లు తగ్గుతాయి. 303లో 118 సీట్లు తగ్గితే అంటే 180 సీట్లు వస్తాయి. గతంలో 303 వస్తే ఈసారి 185 సీట్లు లేదా 185, 200 మధ్యలో రావచ్చు. అదే సమయంలో కాంగ్రెస్ కు గతంలో కేవలం 52 వచ్చాయి 2019లో. అంటే కొన్ని ఉత్తరప్రదేశ్లో 1, మిగతా అనేక రాష్ట్రాల్లో కొన్ని దాంట్లో 0, కొన్ని దాంట్లో 1. ఆ వచ్చిందల్లా కేరళ, తమిళనాడు, కొన్ని రాష్ట్రాల్లో పంజాబ్ అంతే. కాబట్టి కానీ కాంగ్రెస్కి ఈసారి ఒక 100 సీట్ల వరకు పెరుగుతాయనిపిస్తాను. అంటే 52 + 100 152. కాబట్టి బీజేపీ 185, కాంగ్రెస్ 152. అప్పటికి కూడా బీజేపీని సింగిల్ లార్జెస్ట్ పార్టీ. కానీ మ్యాజిక్ ఫిగర్ రావాలంటే 272 రావాలి. కాబట్టి మిగతా పార్టీల సపోర్ట్ కావాలా. ఆ నేపథ్యం చూసినప్పుడు బీజేపీకి ఉన్న మిత్రపక్షాలు పెద్ద బలమైన పార్టీలు కాదు. ఆ పక్క కూటమిలో ఉండే పార్టీలు అంతో ఇంతో కొన్ని సీట్లు వచ్చే పార్టీలు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, బీహార్లో నితీష్ కుమార్ పార్టీ, మిగతా పెద్ద వచ్చే పరిస్థితి లేదు. కానీ కాంగ్రెస్ కూటమిలో ఉన్న పార్టీలు మంచి సీట్లు సంపాదించుకునే పార్టీలు. తమిళనాడులో డిఎంకే కానీ, ఉత్తరప్రదేశ్ ఎస్పీ కానీ, తర్వాత వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, బీహార్లో ఆర్జేడీ, మహారాష్ట్రలో ఎన్సీపీ శరద్ పవార్, తర్వాత ఉద్దవ్ ఠాక్రే శివసేన. కానీ సీట్లు బాగా వచ్చే పార్టీలన్నీ కాంగ్రెస్ కూటమిలో ఉన్నాయి. కాబట్టి ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కూడా స్లైట్ మార్జిన్తో. ఈవెన్ అప్పటికి కూడా ఏ కూటమికి మెజారిటీ రానప్పుడు అప్పుడు కొన్ని పార్టీలు వచ్చేసి ప్రభావితం చూపే అవకాశం ఉంది. ఇప్పుడు జగన్కు కొన్ని సీట్లు వచ్చాయనుకోండి, అంటే బిజు జనతాదళ్, ఇటువంటి తెలంగాణలో టీఆర్ఎస్, వీళ్ళ సహకారంతో కూడా వీళ్ళ పాత్ర కూడా రేపు ప్రభావితం చూపే పరిస్థితి ఉన్నాయి. కాబట్టి అంతో ఇంతో ఎడ్జి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియాకు స్లైట్ గా ఉందేమని చెప్పేసి నా అభిప్రాయం.